నల్గొండ జిల్లా రాములబండ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన రథోత్సవంలో గ్రామస్తులతో కలిసి పాల్గొని రథాన్ని లాగారు మంత్రి. గ్రామస్తులు వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు వెంకటరెడ్డి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీ సీతారామచంద్ర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి. రామాలయంలో రథోత్సవంతో పాటు గత 40 సంవత్సరాల కింద ఆగిపోయిన రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ పాల్గొంటున్న భక్తులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ రాముడి ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని, అలాగే ఛత్రపతి మహారాజ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకొని ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉన్న వాళ్ళే చల్లగా ఉండాలంటే బ్రాహ్మణ వెల్లెల ప్రాజెక్టు పూర్తి కావాలి. 17 ఏళ్ళ కింద మొదలు పెడితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పక్కన పెడితే దాన్ని పూర్తి చేసి ఇవాళ చెరువులు నింపడం జరిగింది. వచ్చే 3 మాసాల్లో మరొక 200 కోట్లు ఖర్చు పెట్టి లైనింగ్ చేపించి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం, ఈ నల్గొండకెళ్ళి మున్నోడు ఇక్కడ రోడ్డు కూడా డబుల్ రోడ్డుగా చేయడం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇవన్నిటికంటే ఎక్కువ సొరంగ మార్గం 2000 కోట్లు. ఆ సొరంగం వస్తేనే మాకు నిరంతరం నీళ్ళు వస్తుంది. ఆ సొరంగ మార్గాన్ని మొన్న స్టార్ట్ చేస్తే మన గవర్నమెంట్ ఆగానే కూలిపోయి దురదృష్టవశాలు 8 మంది చనిపోవడం జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మళ్ళా పనులు మొదలుపెట్టించడం 18 మీటర్లు పూర్తయింది. 2028 జూన్ నాటికి ఆ సొరంగం కూడా పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాలకు నల్గొండకు సాగునీరు, శాశ్వతంగా ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకనే నా సొరంగం ఆ రోజు కొట్లాడి రాజశేఖరతో శాంక్షన్ చేయించిన దాన్ని 2028 జూన్ జూలైలో పూర్తి చేస్తానని జిల్లా